హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి మనం ఏ వయసు పిల్లలకైనా పెట్టచ్చు. అంటే 8 months బేబీస్ నుంచి మనం ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా పెట్టడం వల్ల పిల్లలు మేధాశక్తి అనేది కంపల్సరీగా పెరుగుతుంది. ఇంకా కంటి చూపు అనేది బాగా పెరుగుతుంది. ఈలోగా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా మనము 4 స్పూన్ల గోధుమ రవ్వని తీసుకొని ఈ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కానీ ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది పక్కన పెట్టుకొని తర్వాత ఇది ఎర్రకందిపప్పు, మసూర్ దాల్ అంటాము. దీన్ని కూడా సేమ్ క్వాంటిటీ మనం గోధుమ రవ్వ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఇది కూడా తీసుకొని మనం ఇది కూడా రోస్ట్ చేసుకోవాలి బాగా. సో లైట్గా కలర్ చేంజ్ అవుతుంది మనం సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ మారుతుంది. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత కొంచెం టేస్ట్ కోసం 4 బాదం పప్పులు ఇవి కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టాము అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత కొంచెం జీలకర్ర, ఇక్కడ జీలకర్ర కానీ లేకుంటే మన దగ్గర వాము ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. మనం పిల్లలకు పెడుతున్నాం కాబట్టి 1 year బిలో పిల్లలు అయితే ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఇవన్నీ చల్లారపరచుకోవాలి. ఇవన్నీ బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం లైట్గా బరకగా ఉన్నా కూడా పర్లేదు. ఇది ఇంకొక బౌల్, చిన్న బౌల్ తీసుకొని మనము ముందుగా ఈ పౌడర్ని ముందుగా వాటర్లో వేసి కొంచెం ఉండలంతా ఏమీ లేకుండా మనం లిక్విడ్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఉడకబెట్టాము అంటే డైరెక్ట్గా పౌడర్ వేసాము అంటే అది గడ్డలు కట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది. అందుకని ముందుగా ఈ విధంగా నీళ్ళల్లో కలుపుకొని కొంచెం చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా లిక్విడ్గా ఉన్నది అంటే సో మనం ఉడకబెట్టేటప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇదంతా మళ్ళీ స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇదంతా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి సిమ్లో పెట్టుకొని లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికిస్తూ ఉండాలి. సో ఉడికించిన వెంటనే ఈ విధంగా దగ్గర పడిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలా. సో 1 year బిలో పెట్టేవాళ్ళు అయితే సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకు పెట్టేవాళ్ళు సాల్ట్ యాడ్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే అప్పుడే టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం పిల్లలకు పెట్టామంటే పిల్లలు ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.